వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. రోజులా రెగ్యులర్గానే మనం ఎలా చెప్పుకుంటున్నాం, అదేవిధంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేటువంటి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానప్పుడు కూడా ఉపయోగపడేది. ఎస్పెషల్లీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా, మరియు గ్రూప్ 2 మెయిన్స్ కాదు, మిగిలినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానప్పుడు కూడా ఉపయోగపడేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్, మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes, ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో ఆ యొక్క డేటా గురించి ఒకసారి చూసుకుందాం. దాని పేరు మన టైటిల్ వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047. వికసిత్ భారత్ 2047 ఎట్ ద రేట్ ఆఫ్ 2047 అనేది ఇక్కడ మనకి భారతదేశ ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు కలలుకన్నట్టు 2047 నాటికి భారతదేశాన్ని ఎలా ఉంచాలి, ఇక్కడ మనకి అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి అనే దానికి ఒక మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. ఒక విజన్తో కూడినటువంటి ప్లాన్ వేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి 2024-25 బడ్జెట్లో ఏం చేశారంటే, దానికి సంబంధించి మనకి వికసిత్ భారత్ 2047కి కొన్ని అంశాలకి కేటాయింపులు అనేది చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ విషయాలకి ఎక్కువ కేటాయింపులు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ ముఖ్యమైన అంశాలు 9 అంశాలు. కాబట్టి 9 అంశాల్లో లక్ష్యాల సాధనకు కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. దీనిని మనం వికసిత భారత్ లక్ష్యం వైపు ప్రయాణాన్ని ఈ బడ్జెట్ వేగవంతం చేస్తుందని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తెలియజేయడం జరిగింది. ఏంటా 9 అంశాలు? ఆ 9 అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఒకటి, వ్యవసాయంలో ఉత్పాదకత, ప్రతిరోధకత. ఇంకా మనకి ఏంటంటే ఉత్పాదకతను విపరీతంగా పెంచడం, వ్యవసాయంలో ఉత్పత్తి మరియు ఉత్పాదకతను, కెపాసిటీ, దాని యొక్క వ్యవసాయ రంగం యొక్క కెపాసిటీని బాగా ఎక్కువగా పెంచాలి. అంటే దాన్ని ఎలా చేయాలి, ఏం చేస్తే మనకు వ్యవసాయంలో బాగా డెవలప్ అవుతాము, దానికి సంబంధించి వ్యవసాయము అనుబంధ రంగాలకు సుమారుగా 1.52 లక్షల కోట్లు దీనికి కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047లో ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చారంటే వ్యవసాయము, ఉత్పాదకత. నెక్స్ట్ మనకి సెకండ్, దానికి సంబంధించి 1.52 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాల కొత్త వంగడాలు, ఇక్కడ మనకి కొత్త విత్తనాలు కూడా ఇటీవల కాలంలో కనుగొనడం జరిగింది. అంతేకాకుండా 1 కోటి మంది రైతులకు ప్రోత్సహించే పదంటే మనకి ఫార్మింగ్ అంటే మనకి ఏంటంటే సేంద్రీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఫస్ట్ లక్ష్యం ఏంటంటే వ్యవసాయం, ఉత్పాదకత. రెండోది ఉపాధి, నైపుణ్య కల్పన, స్కిల్ డెవలప్మెంట్. రెండోది వచ్చేటప్పటికి మనకి స్కిల్ డెవలప్మెంట్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనకి నైపుణ్య అభివృద్ధి సాధించాలి. రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి సుమారుగా యువతకి శిక్షణ అనేది ఇప్పించాలి, నైపుణ్య శిక్షణ అనేది ఇప్పించాలనేది రెండో టార్గెట్గా పెట్టుకుని దానికి కొంత కొంత అమౌంట్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా థర్డ్ విషయంగా చూసుకున్నట్లయితే సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. అంటే ఇక్కడ మనకి మానవ వనరుల అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం. మానవ వనరులు అనేవి చాలా కీలకం, వాటిని అభివృద్ధి చేయాలి. మరియు సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనేది ప్రతి ఒక్క భారతీయునికి అందించాలనేది ఒక థర్డ్ గోల్గా మనం పెట్టుకోవడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈ బడ్జెట్లో కొంత కేటాయించడం జరిగింది. అంతేకాకుండా తయారీ, సేవలు. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, భారతదేశంలో అతి ప్రముఖమైనటువంటి సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా సర్వీస్ సెక్టార్ను కూడా డెవలప్ చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థని, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంది. కానీ దాన్ని 3వ స్థానానికి తీసుకెళ్ళాలి. థర్డ్ ప్లేస్లో ఉండాలి మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ చేరుకోవాలి అనేది మన టార్గెట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అనేవి మన భారత ప్రభుత్వం ఎంతో కష్టపడి ఈ విషయాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో ఇటువంటి తయారీలు మరియు సేవలు, అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా పట్టణాభివృద్ధి, ఇక్కడ మనకి అర్బనైజేషన్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క అర్బనైజేషన్ వల్ల మనకి ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాన్ని కొంచెం అర్బనైజేషన్ వైపు తీసుకెళ్ళి అక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా తీసుకురావాలనేది ఇంకొక ఉద్దేశం. అది 5th గోల్గా మనం చెప్పుకోవచ్చు. అర్బనైజేషన్, పట్టణాభివృద్ధి. 6వ గోల్గా ఇంధన భద్రత. దానికి మనకి ఆ ఫ్యూయల్ని కానీ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలి, అప్పుడు మరి కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ని, ఆ శక్తి రంగాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా చేసుకున్నట్లయితే మన భారతదేశం మరింత ముందుకెళ్తాం జరుగుతుందని చెప్పేసి దానికి సంబంధించి కొంత అమౌంట్ అనేది కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన,
సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా ఏం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం. మనకు కావాల్సినటువంటి రోడ్లే కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీయే కానీ లేదనుకున్నట్లయితే ఆ బ్రిడ్జెసే కానీ ఇంకోటి కానీ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తప్పనిసరిగా ప్రతి దేశానికి చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి. రాబోయే రోజుల్లో మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, డెవలప్ చేయాలి. కాబట్టి ప్రతి రంగంలోనూ కూడా ఈ యొక్క పరిశోధనని రీసెర్చ్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి, ప్రతి రంగంలోనూ కూడా రీసెర్చ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 8th గోల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్ తరం సంస్కరణలు, ఫ్యూచర్లో మన రాబోయేటటువంటి తరాలకి మనం ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి, వాళ్ళు ఏ విధంగా మనం ప్రగతి పదం వైపు నడిపించాలి, ఈ విషయాలన్నింటితో కూడినటువంటి వికసిత్ భారత్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047లో ఒక ఈ బడ్జెట్లో మొన్న 2024-25 బడ్జెట్లో ఈ 9 అంశాలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ అన్ని రంగాల్ని కూడా వాటిలోనే మనకి అమృత్సర్ టు కలకత్తా పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మనకి పినపాయింటిలో 2400 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ఉత్పాదన, పినపాయింటి అంటే బీహార్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క విద్యుత్ ప్లాంట్ని ఒకటి కొత్త ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకి మన ఆంధ్రప్రదేశ్ కూడా చూసుకున్నట్లయితే మనకి విశాఖపట్నం టు చెన్నై కారిడార్ ఒకటి ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై టు బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని బాగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క గిరిజనుల గ్రామీణ డెవలప్ చేయాలని చెప్పేసి 63,000 గిరిజన గ్రామాలలో 5 కోట్ల గిరిజనుల కుటుంబాలకు లబ్ధి కోరేటటువంటి ప్రయోజన కార్యక్రమాలని చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈశాన్య భారతంలో చూసుకున్నట్లయితే అక్కడ 100 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్, కొత్తగా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ 100 వరకు పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రాబోయే రోజుల్లో మన భారతదేశాన్ని మరింత ప్రగతి పథం వైపు తీసుకెళ్ళడానికి చేసేటువంటి కార్యక్రమాలు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈల కొరకు ఈ రుణ హామీ పథకాన్ని కూడా మార్పు చేయడం అనేది జరిగింది. ఇక ఎంఎస్ఎంఈలు ఇంకా బాగా డెవలప్ చేయాలి. అంతేకాకుండా ముద్రా రుణాలకు సంబంధించినటువంటి 20 లక్షల పెంపు, దాంట్లో మనకి తరుణ్ అనేటువంటి కేటగిరీని 10 లక్షల నుంచి 20 లక్షలకి పెంచడం అనేది జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా మనకి సిడ్బీ శాఖలు రాబోయే రోజుల్లో సిడ్బీ ఏదైతే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మనకి సపోర్ట్ చేస్తుందో బ్యాంకు, ఆ యొక్క సిడ్బీ బ్యాంకుల్ని రాబోయే రోజుల్లో ఇంకా మరొక 24 సిడ్బీ శాఖల్ని తెరవాలని చెప్పేసి, కొత్తగా ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనకి టెస్టింగ్ ల్యాబ్స్ అంటే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అటువంటి కొత్తగా మన భారతదేశంలో ఒక 100 ప్రదేశాల్లో కొత్తగా ఆహార నాణ్యత, భద్రతా పరీక్ష ల్యాబుల్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో 2047 నాటికి భారతదేశం మొత్తంలో 3 కోట్ల ఇళ్ళు నిర్మించాలి. 3 కోట్ల ఇళ్ళు 2047 నాటికి కంప్లీట్ చేయాలి. అయితే రాబోయే 5 సంవత్సరాల్లో 2029 నాటికి కనీసం 1 కోటి ఇళ్ళు, ఆ తర్వాత మిగిలినటువంటి 2 కోట్లు కంప్లీట్ చేయాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వికసిత్ భారత్ అట్ ది రేట్ ఆఫ్ 2047 అంటే 2047 నాటికి మన భారతదేశంలో అదనంగా ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా 3 కోట్ల ఇళ్ళు అనేది నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకి నగరాలలో పెద్ద ఎంపిక చేసినటువంటి నగరాల్లో హాట్స్ అంటే వీధి ఆహార కేంద్రాల్లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ స్ట్రీట్ అని సెంటర్స్ అని ఉంటాయి. అటువంటి సెంటర్స్ని పెద్ద నగరాల్లో ఏర్పాటు చేయాలి అనేది. అంతేకాకుండా PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, దానికి సంబంధించి ప్రతి కుటుంబానికి ఇక్కడ మనకి ఏంటంటే 300 యూనిట్లు తయారు చేసుకోగలిగిన శక్తి వాళ్ళకి సోలార్ ప్యానల్స్ పైన పెట్టాలి. అటువంటి 1 కోటి కుటుంబాలకి రాయితీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మౌలిక సదుపాయాలు కల్పించాలి. నెక్స్ట్ అంతేకాకుండా పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి. గయాలోని విష్ణుపాద ఆలయాన్ని, బీహార్లోని బోధిగయలో ఉన్నటువంటి మహాబోధి ఆలయాన్ని, అదేవిధంగా మనకి ఎలా తయారు చేయాలంటే కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ లాగా ఆ తరహాలో విష్ణుపాద ఆలయాన్ని కారిడార్ని ఏర్పాటు చేయాలి, మహాబోధి ఆలయ కారిడార్ని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా చూసుకున్నట్లయితే మనకి జైన మతస్థులో 20 తీర్థం కూడా అయినటువంటి మనకి ముని సువ్రత దేవాలయాన్ని కూడా డెవలప్ చేయాలి.
ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బ్రహ్మకుంద్ చాలా ఫేమస్. అది ఉత్తరాఖండ్లో ఉంది. వేడి వేడి నీటి బుగ్గలు వచ్చినటువంటి భూమి నుంచి వేడి నీటి ఉబుకుతూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది 7 ప్లేసెస్లో. అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం బ్రహ్మకుంద్ ఉత్తరాఖండ్లో. ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా నలంద విశ్వవిద్యాలయానికి, బీహార్లో ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి అనేకమైనటువంటి నెక్స్ట్ అదేవిధంగా అంతరిక్షాన్ని కూడా బాగా అంతరిక్ష విషయంలో కూడా ఇస్రోను కూడా బాగా డెవలప్ చేయాలి. అనేక విషయాల్లో మనకి ఈ విధంగా ఇప్పుడు మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి వికసిత్ భారత్ 2047కి 9 ప్రాధాన్యత అంశాలు తీసుకుని వాటి గురించి చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఆవిడ చాలా చక్కగా చెప్పారు. ఆవిడ యొక్క అసలు వీడియో కనుక మీరు దొరికినట్లయితే తప్పనిసరిగా చూడండి. ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం భారతదేశాన్ని అనే విషయాన్ని ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో వికసిత్ భారత్ 2047 అనేటువంటి ఈ టాపిక్, ఈ 9 అంశాలు కూడా చాలా 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 ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తప్పనిసరిగా ప్రతి బిట్టు కూడా ఇది మనకి ఎకానమీ పార్ట్లో కానీ కరెంట్ అఫైర్స్ పార్ట్లో కానీ మనం ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి. మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.